కొడవటంచల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయం. భారతదేశంలో నేను చూసిన కాడికి, నేను తిరిగిన దేవాలయాల్లో లక్ష్మీనరసింహస్వామి ఆలయం భూమి మీద వెలిసినటువంటి దేవుడు ఒక ఈ భూపాలపల్లి జిల్లాలో కొడవటంచ గ్రామంలోనే ఉంది. దాన్ని ఒక ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయాన్ని గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకపోగా దీనికి 12 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడం, ఆ నిధులతో ఇప్పుడు మొదటి దశలో ఈ దేవాలయం చుట్టూ రోడ్డు వైడనింగ్ చేసి ఒక 20% 2 భవనాలకు భక్తులు వచ్చేటువంటి నిద్ర తీయడానికి, అదేవిధంగా ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కానీ కొంత మేరకు ఈరోజు అభివృద్ధి జరిగింది. వచ్చే సంవత్సరం నాటికి ఈ నిధులన్నీ ఖర్చు చేసి ఇంకా ఇది దేశ చరిత్రలో ఒక ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని ఒక దృఢ సంకల్పం ఉంది. నేను శాసనసభ్యునిగా అయినా మా తల్లిదండ్రులు నా పుట్టింటికలు ఇక్కడ తీయడం, మా నాయన కానీ మా నాయన తాతలు కానీ వాళ్ళంతా కూడా ఇక్కడనే వెంట్రుకలు తీసుకొని ఈ ప్రాంత ప్రజలంతా మొక్కుకొని మరి ఆ మొక్కులు చెల్లించే కొరకు ఈ దేవుణ్ణి నరసింహస్వామి దేవుణ్ణి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. కనుక గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మళ్ళీ ప్రారంభోత్సవానికి తీసుకొచ్చి ఈ ప్రాంతం ఇంకా కూడా మిగులు ఏదైతే వైశాల్యంతో కూడుకున్నటువంటి కాంపౌండ్ వాళ్ళు కానీ, ఇక్కడ గెస్ట్ హౌజులు కానీ, అదేవిధంగా భక్తులకు గదులు కానీ, మంచి కళ్యాణ మంటపం కానీ, అదేవిధంగా మంచి ఏదైతే మరో యాదగిరి గుట్టను అయ్యే విధంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలనేటువంటి దృఢ సంకల్పం ఉంది. ఆ స్వామివారి ఆశీస్సులతో, ఆ స్వామివారి శక్తి ఇస్తే ఆ శక్తితో ఇంకా ముందుకు సాగి ప్రజల సహకారంతో ఈ నియోజకవర్గం నుంచి, జిల్లా నుంచి అనేక మంది అమెరికాలో ఇతర దేశాల్లో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.